హాయ్ హలో అండి. ఈరోజు మన వీడియోలో జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల వాటర్ పోసుకొని మరగబెట్టుకోండి. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులో 3 కప్పుల పిండి తీసుకొని పక్కన ఉంచుకోండి. బాగా నీళ్లు మరిగాక ఆ పిండిలో పోసి కలపాలి. అట్లా కొంచెం కొంచెం పోస్తూ వాటరు పిండి అనేది కలపాలి. అలా కలపడం రాదు అనేవాళ్ళు ఆ గిన్నెలోనే పిండి పోసి కలుపుకోవచ్చు. నేను వాటరు పిండి అనేది అందాజుగానే తీసుకున్నాను, ఎందుకంటే ఎంత కావాలో నాకు తెలుసు, అంతే తీసుకుంటాను. అట్లా చూడండి, పిండి అంతా కలిపేటట్టు వాటరు మంచిగా నీట్గా కలుపుకోవాలి. తర్వాత ఒక సైడ్న ఒత్తుకోవాలి. అట్లా ఒత్తుకోవడం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది చల్లగా అవ్వకుండా వేడిగానే ఉంటుంది. పిండి చల్లగా అయితే రొట్టెలు అనేది అవ్వవండి, ఇరిగిపోతుంది చేసేటప్పుడు. అట్లా ఇరిగిపోతే మనకు చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు. నేను వీడియోలో చూపించినట్టు ఒత్తుకోండి. తర్వాత సైడున కొంచెం పిండి తీసుకొని కలపాలి. పిండి అనేది బాగా మెత్తగా కలపాలి. మా పాప పిండి అడుగుతుంది, నేను రొట్టె చేస్తా మమ్మీ అంటే ఇచ్చాను. 2-3 డ్రాప్స్ వాటర్ పోసుకుంటూ పిండి అనేది బాగా కలపాలి. పిండి అనేది ఎంత స్మూత్ కలిపితే అంత స్మూత్ రొట్టెలు అవుతాయి. చూసారా, నేను వీడియోలో చూపించినట్టు కలపండి. జొన్న రొట్టెల వల్ల చాలా లాభాలు ఉన్నాయండి, మీకు తెలుసు కదా. అది నేను చెప్పకపోయినా మళ్ళీ ఒక చిన్న లడ్డు లాగా చేసుకోండి. నేను ఎట్లా చేస్తున్నానో చూపిస్తున్నాను, అట్లా చేసుకోండి. మళ్ళీ దాంతోనే మనం చిన్న రొట్టె చేసుకోవాలి చేత్తోనే. ఒక కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ రాసుకోండి. మనం చిన్న రొట్టె తీసినాం కదా, దాని మీద పెట్టి ఒక సైడ్ నుంచి 4 ఫింగర్స్తో అట్లా ఒత్తుకుంటూ ఉండాలి. అట్లా ఒత్తుకుంటూ కవర్ని జరుపుకుంటూ మళ్ళీ కొంచెం వాటర్ చేతికి తడుపుకుంటూ కవర్ని జరుపుకుంటూ చేయాలి. వాటర్ తడపడం వల్ల పిండి అనేది మన చేతికి అంటకుండా ఉంటుంది. మళ్ళీ రొట్టె అట్లా వాటర్ తడుపుకుంటూ చేస్తేనే రొట్టెలు మంచిగా అవుతుంది. ఆయిల్ కూడా యూజ్ చేయవచ్చు, వాటర్ కాకపోతే ఆయిల్ కూడా వాడవచ్చు. నేను ఆల్రెడీ ఒక రొట్టె చేశాను, మా చెల్లి చేస్తానంటే ఇచ్చాను. వాటర్ కానీ ఆయిల్ కానీ మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. మేమైతే వాటరే వాడుతున్నాము, ఎందుకంటే ఆయిల్ కూడా అంత మంచిది కాదు కదా. ఆల్రెడీ మనం కవర్కి రాసినాము, ఇంకా రొట్టెకి ఎందుకు అన్నట్టుగా. నాకు రొట్టె చేయడం వచ్చు, తీయడం రాదు అనే వాళ్ళకు కూడా నేను వీడియోలో ఎలా తీయాలో చూపిస్తాను, చూడండి లాస్ట్ వరకు. చూసారా, ఇంత పెద్ద రొట్టె పల్చగా చేస్తాం మేమైతే. మా బంజారా వాళ్ళు బాగా చేస్తారు రొట్టెలు. లడ్డుగుంటే మాకు తినబుద్ధి కాదండి, ఇంత లావుగా పల్చగుంటేనే తినగలుగుతాం మేము. మా బంజారాలో అట్లా అలవాటు కదా రొట్టెలు చేసి తినడం అనేది. ఇప్పుడు అందరు చేస్తున్నారు మ్యాక్సిమం, ఎందుకంటే హెల్తీగా ఉండాలంటే రొట్టె తినాల్సిందే, ఏం తిన్నా తినకపోయినా. డబ్బాతో కూడా ఎట్లా చేయాలో చూపిస్తాను, ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తను మా సిస్టరు, చూడండి ఎట్లా చేస్తుందో చేత్తో. మా చేత్తో చేయడం రాదు, ఫింగర్ నొప్పి వస్తాయి కదా అని అంటారు చాలామంది. అందుకే నెక్స్ట్ వీడియోలో డబ్బాతో ఎలా చేయాలో చూపిస్తాను. చూసారా అండి, ఇప్పుడు రొట్టె మీద రొట్టె పెట్టి తీస్తుంది. నేను ఎట్లా పెట్టిందో చూపెట్టలేదు, ఈ రొట్టెకి చూపిస్తాను ఎట్లా పెట్టాలో అనేది.
చూసారా అండి రొట్టె ఎట్లుందో, మంచిగా అయింది కదా. పెనం అనేది బాగా హీట్ అవ్వాలి, లేకపోతే రొట్టె అస్సలు అవ్వదండి. హీట్ లేకపోతే ఇరిగిపోతుంది. చూసిందా మా చెల్లి ఎంత పెద్ద రొట్టె చేసిందో. ఇప్పుడు ఆ రొట్టె మనం చేసిన రొట్టె మీద పెట్టి కవర్తో అట్లా తీసి మళ్ళీ ఇప్పుడు పెనం మీద పెడుతుంది. చూసారా ఎంత సింపుల్లో. అందుకే కొంచెం కొంచెం చిట్కాలు పాటించాలి. అమ్మ మనం ఇంత రొట్టె చేసి తీయడం రాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. చూసారా ఎంత పలసగా ఉందో రొట్టె కూడా. మా రొట్టెలు మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. ఓకే బాయ్.